వెల్కమ్ టు SVRK 9 న్యూస్ ఛానల్. విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఫ్లయింగ్ బోర్డర్స్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ సంస్థ చేతిలో మోసపోయిన పలువురు బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సదరు సంస్థ ఒక్కొక్కరి నుండి 3 లక్షల నుండి 12 లక్షల వరకు వసూలు చేస్తుందని బాధితులైన అనూష, హితేష్, నరేష్ తదితరులు ఆరోపించారు. ముసునూరి శ్రీనివాస్, ముసునూరి సౌజన్య అనే వ్యక్తులు ఈ సంస్థను నడుపుతున్నారని, నకిలీ ఆడియో, వీడియో ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ అభ్యర్థులు ఉద్దేశపూర్వకంగా ఫెయిల్ చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఎటువంటి ముందస్తు అనుమతులు, లైసెన్సులు లేకుండా ఈ మోసాలకు పాల్పడుతున్నారని, దీనిపై ప్రశ్నిస్తే బాధితులపైనే తిరుగు కేసులు పెడుతూ బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో దాదాపు 700 మంది కుటుంబాలు నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. సుమన్ టీవీలో ఆవిడ సౌజన్య అండి, విజయవాడే. సుమన్ టీవీలో చూసామండి. ముసునూరు సౌజన్య అని ఆవిడ వాళ్ళ ఫ్లయింగ్ బోర్డర్స్ అనే కన్సల్టెన్సీ గురించి అడ్వర్టైజ్మెంట్స్, నెంబర్ ఆఫ్ వీడియోస్ సుమన్ టీవీలో. సరే నమ్మి మా బాబుని పంపిద్దాం అని చెప్పి మేము అప్రోచ్ అయ్యామండి. సేమ్ ఇదే 12 lakhs చెప్పారు. 6 lakhs ముందు కట్టాలి, మిగిలిన 6 lakhs జాబ్ వచ్చాక అక్కడికి వెళ్ళాక తీసుకుంటాం అన్నారు. కట్టించుకున్నారు. ఇలాగే ఇంటర్వ్యూస్, సెకండ్ ఇంటర్వ్యూకే మా బాబుకి అర్థమైంది ఇది ఫేక్ మమ్మీ, ఇది వాళ్ళు యాక్సెంట్ నాకు అర్థమైపోతుంది, తను అక్కడ చదువుకొని వచ్చాడు, యూకేలో చదువుకొని వచ్చాడు, అక్కడ వాళ్ళు మాట్లాడేది నాకు తెలుసు, ఇది అక్కడ వాళ్ళు మాట్లాడినట్లేదు, ఇక్కడ లోకల్ గా కండక్ట్ చేస్తున్నట్టున్న ఇంటర్వ్యూస్ అన్నాడు. సరే ఆ మాట మేము అడిగాం ఇట్లాగా మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మాకు నమ్మకం లేదు మీ మీద అంటే 1 lakh ఇస్తానన్నారు. 6 lakhs కడితే మేము అక్కడ కట్టేసాము రిక్రూట్మెంట్ బోర్డుకి, మేము 1 lakh ఇస్తాం, అంతకు మించి ఇవ్వనన్నారు. సరే ఇంకా అలాగే ఇంకా ఈవిడతో జరిగే పని కాదని మేము సైబర్ క్రైమ్ SI గారిని అప్రోచ్ అయ్యాం, ACP గారిని అప్రోచ్ అయ్యి అసలు ఈ లింక్స్ ఎక్కడ, ఇంటర్వ్యూకి లింక్స్ పంపించారు కదండి, సైబర్ క్రైమ్ కి అసలు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే ఆవిడ ఇంటర్వ్యూ తీసుకున్న లింక్స్ మా బాబు డౌట్ పడినట్టు ఇక్కడ ఇండియా నుంచి ఎక్కడి నుంచి అన్నా వచ్చి ఉంటాయేమో, ఆ ఎవిడెన్స్ తో ఆవిడ్ని మనం గట్టిగా అడగచ్చు అని మెయిన్ ACP గారి దగ్గరికి అందుకే మేము అప్రోచ్ అయ్యాం. వాళ్ళు ఏంటంటే ఇలా కాదు మేడం, FIR ఫైల్ చేయండి, ఆవిడ మీద ఫైల్ చేస్తే అప్పుడు మేము ప్రొసీడ్ అవుతాము దాని గురించి అని చెప్పి అన్నారు. అందుకనే నేను FIR ఫైల్ చేశాను. నేను FIR ఫైల్ చేశానని ఇంకా నాకు బెదిరింపు కాల్స్ ఉన్నాయండి, రికార్డింగ్స్ నా దగ్గర. చెప్పమంటారా, అవి వినిపించమంటారా? అదే ఇంకా కేసు నడుస్తుంది కదా, ఆవిడేమో ఇప్పుడు పోలీసుల మీద, నా మీద నేను ఫస్ట్ అప్రోచ్ అయ్యాను కదా వాళ్ళకి, వాళ్ళు ఎలా అయితే డబ్బులు అడుగుతున్నారో నేను కూడా అమౌంట్ డిమాండ్ చేస్తున్నాను వాళ్ళతో కలిసి అని చెప్పి మీడియా ముందు చెప్పిందండి. అదైతే నిజం కాదు. లక్ష్మీ దుర్గా అండి. మేము యూకే వెళ్ళాలనుకునేటప్పుడు, అంటే మాకు తెలిసిన వాళ్ళు యూకేలో ఉన్నారని యూకే వెళ్ళాలనుకునేటప్పుడు మేము సుమన్ టీవీలో ప్రసారమైన వీడియో చూసి ఫ్లయింగ్ బోర్డర్స్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ అనే కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యామండి. అక్కడికి వెళ్ళి మేము నా డిపెండెంట్ మీద మా హస్బెండ్, మా సన్ వెళ్ళేలాగా ప్రాసెస్ చేయడానికి ఆమెను అప్రోచ్ అయ్యాం. అప్రోచ్ అయితే ఆమె మీరు స్కిల్డ్ వర్క్ వీసా అంటే స్పాన్సర్షిప్ వీసా అది చూస్ చేసుకుంటే డిపెండెంట్ గా మీ హస్బెండ్ ని, మీ సన్ ని కూడా తీసుకెళ్లొచ్చు అని చెప్పింది. నేను డేటా ప్రాసెసింగ్ రోల్ సెలెక్ట్ చేసుకున్నానండి. దాని బేస్ మీద వెళ్దాం అనుకుని ఆ బేసిస్ దానికి ఎంత అమౌంట్ అవుతుందంటే టోటల్ గా ఓవరాల్ గా 12 lakhs అవుతుంది. 6 lakhs ఇక్కడ పే చేయాలి, ఇంకో 6 lakhs అక్కడికి వెళ్ళిన తర్వాత పే చేయాలని చెప్పారు. పే చేయాలని చెప్తే మళ్ళీ అక్కడికి వెళ్ళాక మాకు ఎలాగ పోస్ట్ ల్యాండింగ్ అవన్నీ అంటే మీకు అకామిడేషన్ కూడా 2-3 days వాళ్ళు ముందు చూసి ఆ తర్వాత వాళ్ళే అకామిడేషన్ కూడా ఇస్తారా ఇవన్నీ చెప్పింది. దానికి 2 ఆడియో ఇంటర్వ్యూస్, ఒక వీడియో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం. అంటే ఓవరాల్ గా 10 to 15 ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. అందులో 2 ఆడియో ఇంటర్వ్యూలు మీరు క్రాక్ చేయాలి, ఒక వీడియో ఇంటర్వ్యూ క్రాక్ చేయాలని చెప్పారు. ఇంటర్వ్యూలు జరుగుతున్నప్పుడు మాక్ ఇంటర్వ్యూలు తీసుకున్నారు. మాకు ఆడియో ఇంటర్వ్యూలు యూకే నుంచి వస్తాయి అన్నారు. అవి యూకే నుంచి కాదు, మాకు లోకల్ గా వీళ్ళు కండక్ట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఫెయిల్ అని చెప్తున్నారు. ఇక్కడ నుంచే వీళ్ళు లోకల్ గా ఫేక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఆ యూకే నుంచి వస్తున్నాయి అని చెప్పారు. మాకు డౌట్ వచ్చినప్పుడు మీరు అక్కడి నుంచి రావట్లేదు, ఇక్కడి నుంచే మీరు చేస్తున్నారని చెప్తే కాదండి అక్కడి నుంచి అన్నారు. ఆ తర్వాత మాకు మా మనీ రిటర్న్ ఇచ్చేయండి, మీ మీద మాకు నమ్మకం లేదంటే ఆ తర్వాత నుంచి మాకు రెస్పాండ్ అవ్వడం మానేశారు.
మళ్ళీ కాల్ కూడా లిఫ్ట్ చేయడం మానేశారు. మళ్ళీ మనీ అడిగితే మీకు 1 lakh ఇస్తాం, అంత ఇస్తాం, ఎంత ఇస్తాం అని ఏయో చెప్పారు. మాకు మా అమౌంట్ రావాలని చెప్పాం. ఆ తర్వాత నుంచి మేము అడుగుతున్నామని ఆ తర్వాత మా నెంబర్లు బ్లాక్ చేసేసి మా వాళ్ళు నెంబర్లు కూడా చేంజ్ చేసేయడం జరిగిందండి. తర్వాత మాకు ఎంతైనా ప్రాసెస్ అవ్వట్లేదని కొంతమంది అదే హైదరాబాద్ లో కూడా సేమ్ కన్సల్టెన్సీ ఉంది అని తెలుసుకుని ఆ అడ్రస్ తెలుసుకుని మేము హైదరాబాద్ కన్సల్టెన్సీకి వెళ్ళామండి. బేగంపేట సప్తగిరి టవర్స్ ఫ్లయింగ్ బోర్డర్స్ కన్సల్టెన్సీ అక్కడ ఉందని వెళ్ళి గట్టిగా అడిగి గొడవ చేసాం. తను అప్పుడు క్లోజ్ చేసుకుని పారిపోదాం అనుకుంటే నేను హోల్డ్ చేశానండి, నా చేతితో హోల్డ్ చేశాను. తన కారుకి పారిపోదాం అన్న పారిపోనివ్వకుండా హోల్డ్ చేసి మీరు పదండి పోలీస్ స్టేషన్ కి, మీరు తప్పు లేకపోతే రండి మీరు పోలీస్ స్టేషన్ కి, మాదేం తప్పలేదు, మాకు భయం లేదని గట్టిగా అరిచి మేము పోలీస్ స్టేషన్ వరకు 2 kilometers వరకు నడిపించుకుని తీసుకెళ్ళామండి. తీసుకెళ్లిన తర్వాత మా మీద న్యూసెన్స్ కేసు పెట్టిందండి రివర్స్. మేము బాధితులు అండి, మా మీద న్యూసెన్స్ కేసు ఎందుకు తీసుకుంటున్నారంటే మీరు అక్కడ పోలీసులు అన్నారండి, మీరు విజయవాడ బ్రాంచ్ లో పే చేశారు కదా, మీరు విజయవాడ వెళ్ళి కేసు పెట్టుకోండి అన్నారు సార్. విజయవాడ బ్రాంచ్ కి వెళ్ళి కేసు పెట్టుకోమంటే మేము మార్చవరంలో పెట్టాం. తర్వాత కొన్ని పోలీస్ స్టేషన్ లో ఇంకా పెట్టాను, అదే పోలీస్ స్టేషన్ PGRS ఇవన్నీ చేశాను సార్. చేసాం కానీ ఇది మేము ఈ కేసులు పెడుతున్నాం, మళ్ళీ ఆమెను గట్టిగా అడిగామని మా మీద రివర్స్ కేసులు మళ్ళీ పెడుతుంది. మాకు జూనియర్ సివిల్ కోర్టులో కొంతమంది 37 మందిని ఎంతమందిలో సెలెక్ట్ చేసి మరి గట్టిగా అడిగిన వాళ్ళలో ఎవరినో 37 మంది మీద కేసు పెట్టింది సార్, సివిల్ సూట్ అని. అంటే మేము ఈ కోర్ట్ ఫైల్లో చూసి తెలుసుకున్నాం అది. అంటే ఇప్పుడు మాకు ఆమె గురించి డీప్ గా ఎవరు ఈ మ్యాటర్ సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం సార్. నా పేరు నరేష్, విజయవాడ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నరేష్ అంటే విజయవాడ. నేను ఒక ఫ్లయింగ్ బోర్డర్స్ అనే సంస్థలో నేను డబ్బులు కట్టి విదేశాలు పంపిస్తారని చెప్పి 3-4 లక్షలు కట్టి మోసపోయాను. నాలాగా చాలా మంది బాధ్యతలు ఉన్నారు. ఇలా డబ్బులు కట్టి చాలా మంది మోసపోయిన వాళ్ళు చాలా మంది విజయవాడ కేంద్రంలో ఫస్ట్ విజయవాడలో స్టార్ట్ చేశారు. విజయవాడలో నేను వాళ్ళ కేసులో దారుణంగా మోసపోయాను. మరిచిన విదేశాల్లో జాబ్లు ఇప్పిస్తాను, నెలకి 2 లక్షలు ఇప్పిస్తాను అని చెప్పేసి విదేశాల్లో మమ్మల్ని మభ్యపెట్టి వాళ్ళు ఎటువంటి లైసెన్స్ లేకుండా డబ్బులు కట్టే వరకు మమ్మల్ని 10 సార్లు ఫోన్లు చేసి డబ్బులు కట్టండి అని చెప్పేసి, డబ్బులు కట్టిన తర్వాత ఎటువంటి ఫోన్ రెస్పాన్స్ లేకుండా ఆఫీసులోకి వెళ్ళిన మేడం గారు ఎదురకుండా కలవకుండా ఫోన్లు చేసిన రేపు కలుద్దాం, మా తర్వాత కలుద్దాం అని చెప్పేసి మేడం గారు తప్పించడం తిరగడం జరిగింది. ఈ విషయమే మేము చాలాసార్లు ఆఫీస్ వెళ్ళి మాట్లాడినా సరే చాలా మంది అవ్వలేదు. ఇది చట్ట విరుద్ధంగా ఏంటంటే వీళ్ళు ఒక అగ్రిమెంట్ అనేది చేశారు. అగ్రిమెంట్ లో వాళ్ళకి వన్ సైడ్ గా రాస్తున్నారు, అగ్రిమెంట్ రాస్తుంది, అది నోటరీ చేపిస్తుంది. ఎటువంటి మీరు బయట వెళ్ళడానికి లేదు. మీకు ఎన్నైనా ఇంటర్వ్యూస్ అవుతాయి తప్ప జాబ్ ఇచ్చినా రాకపోయినా మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సిందే. వీళ్ళు ఇంటర్వ్యూ చేయడానికి కానీ MNC దేశాలు పంపించడానికి కానీ MEA లైసెన్స్ అనేది వస్తుంది. MEA లైసెన్స్ లేకుండా వీళ్ళు వేరే దేశాలు పంపించడానికి కూడా వీళ్ళకి లేదు. MCA లైసెన్స్ ఇస్తున్న ఆ లైసెన్స్ నెంబర్ మీద వీళ్ళు విదేశాలు పంపిస్తామని చెప్పి చాలా మందిని మోసం చేస్తున్నారు. వీళ్ళ వల్ల వందలాది మంది మోసపోయి ఒకరు 3-4 లక్షలు, 5 లక్షలు అని 12 లక్షలు అని చెప్పి చాలా మంది పేమెంట్ చేస్తుంటే వెళ్ళారు. వీళ్ళ మీద యాక్షన్ తీస్తామని మాచవరం పోలీస్ స్టేషన్ చుట్టూ చాలాసార్లు తిరిగిన FIR చేయడానికి కూడా ఒక 4 రోజుల తర్వాత FIR అయింది. ఆ FIR కూడా మేము కాపీ సబ్మిట్ చేయడం అవుతుంది. ఈ విషయం గురించి మేము మేడం దగ్గర మాట్లాడితే మీరు ఎటువంటి లేదా ఒపీనియన్, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మీరు కోర్టుకి వెళ్ళినా మీకు డబ్బులు రావు, మీరే నాకు ఎదురు 50 లక్షలు ఇవ్వాలి, మీ అగ్రిమెంట్ లో ఉంది. అగ్రిమెంట్ మేము డబ్బులు 3-4 లక్షలు కట్టిన తర్వాత అగ్రిమెంట్ కాపీ అనేది మాకు ఇచ్చారు, ముందలనేది ఇవ్వాల. 3-4 లక్షలు కట్టిన తర్వాత మా అగ్రిమెంట్ కాపీ ఇచ్చారు. అగ్రిమెంట్ ఏంటని చెప్తే ఓన్లీ మీరు 3-4 లక్షలు ఇచ్చినందుకు ఆ ప్రూఫ్ అని చెప్పేసి వాళ్ళు సైన్ పెట్టిస్తున్నారు. అది చదివైతే మేమైతే సైన్లు పెట్టలేదు. అది ఏంటంటే నార్మల్ గా ఉండిద్దని చెప్పి వితిన్ 2 minutes లో డబ్బులు ఇచ్చిన తర్వాత మా రిసిప్ట్లు ఇచ్చిన 2 minutes లో సైన్లు అయ్యాయి. ఒక మేడం దగ్గర టచ్ అవుతుంది. మేమందరం కూడా మేడం దగ్గర అప్రూవ్ అయిన తర్వాతే ఆ ప్రాసెస్ అనేది మొదలు పెట్టిన 50,000 ఇవ్వడం అనేది, ఫస్ట్ 50,000. కానీ మాకు ఇంగ్లీష్ నాలెడ్జ్ బేసిక్ ఉంటే చాలు అని చెప్పేసి అన్నారు. ఎవరికైనా సరే ఆ బేసిక్ నాలెడ్జ్ ఉన్నప్పుడు కూడా
ఇప్పుడు ఎవరైతే సౌమ్య గారు ఉన్నారో ఆ సౌమ్య గారు బేసిక్ ఇప్పుడు మాట్లాడినప్పుడు ఆ ఎంతవరకు వర్కబుల్ అనేది, ఎంతవరకు ఈ ఫైల్ మూవ్ అయ్యిద్ది అనేది కూడా ఆమె చెప్పలేకుండా